నేను చాలా సార్లు చూసా గుడి గోపురం చుట్టూ కూడా పక్షులు ఇలా తిరుగుతూ ఉంటాయి. పక్షులు అలా రౌండ్ గా ఎందుకు తిరుగుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మీకు ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే చూపిస్తున్నానండి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా తాడపత్రిలో ఉంది. ఈ టెంపుల్లో శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆలయం పేరు చింతల వెంకటరమణ స్వామి ఆలయం. ఇది విజయనగర సామ్రాజ్య కళా వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఒక మహోన్నత నిర్మాణం. నాకు తెలిసి తాడపత్రి అనగానే చాలా మందికి ఈ టెంపులే గుర్తుకొస్తుంది అనుకుంటున్నాను. శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికి తన వైభవాన్ని కోల్పోకుండా నిలిచి ఉండడం నిజంగా ఆశ్చర్యకరం. చరిత్రకారుల ప్రకారం ఈ ఆలయం 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిందంటారు. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని పాలించిన పెమ్మసాని తిమ్మనాయుడు ఆలయ నిర్మాణానికి ప్రధాన కారణంగా గుర్తించబడతారు. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశ చరిత్రలో కళ, సాహిత్యం, సంస్కృతి, ఆధ్యాత్మికతలకు స్వర్ణయుగాన్ని తీసుకొచ్చింది. ఆ స్వర్ణయుగపు వైభవాన్ని మన కళ్ళ ముందు నిలబెట్టే అద్భుత కట్టడాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేయబడింది. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన వెంటనే అక్కడి ప్రశాంత వాతావరణం మనసుకు ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. గోపురాన్ని చూసిన క్షణం నుంచే ఈ ఆలయం సాధారణ నిర్మాణం కాదని అర్థమవుతుంది. భారీ రాతి నిర్మాణాలు, సుందరమైన చెక్కులు, సమతుల్యమైన వాస్తు నిర్మాణం విజయనగర శిల్పుల అసాధారణ ప్రతిభను తెలియజేస్తాయి. రాయి మీద ఇంత అద్భుతమైన శిల్పకళ చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా అప్పటి వాళ్ళు చాలా గ్రేట్. చూడండి ఈ ఆలయం ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. ఒకవేళ మీరు తాడపత్రికి వచ్చినట్లయితే ఈ ఆలయాన్ని అసలు మిస్ అవ్వకండి. ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించండి. ఈ ఆలయ గోడలపై మరియు స్తంభాలపై అనేక పౌరాణిక అంశాలు కనిపిస్తాయి. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, పురాతన గాథలు, దేవతా రూపాలు శిల్ప రూపంలో ఇక్కడ దర్శనమిస్తాయి. ఇవి కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు, ఆ కాలంలో ప్రజలకు ఆధ్యాత్మిక విలువలను చేరవేయడానికి కూడా ఉపయోగపడేవంట. ఇప్పుడు ఈ ఆలయంలోని అత్యంత ప్రసిద్ధ నిర్మాణాలలో ఒకటైన గరుడ మండపం గురించి తెలుసుకుందాం. ఈ మండపం రథం ఆకారంలో నిర్మించబడి ఉంటుంది. దీనిని చూసిన వెంటనే హంపీలోని ప్రసిద్ధ రథ నిర్మాణం గుర్తుకు రావడం సహజం. రథాకార నిర్మాణం విజయనగర వాస్తు సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన అంశం. ఈ మండపం ఆలయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. నేటికి ఈ నిర్మాణం సందర్శకులను ఆకర్షించే ప్రధాన అంశాలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ ఆలయాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. పురాతన కాలంలో నిర్మించినప్పటికీ ఈ ఆలయంలో కనిపించే అద్భుతమైన నిర్మాణం ఒక అసాధారణ స్థాయిలో కనిపించినట్లుగా అనిపిస్తుంది. నిజంగా నిర్మాణం, ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది కదా. బండలను ఉపయోగించి నిర్మించిన ఈ ఆలయం కాలగమనాన్ని తట్టుకొని నిలిచింది. ప్రకృతి మార్పులు, కాల ప్రభావం వచ్చినప్పటికీ ఈ ఆలయం తన మహిమను కోల్పోలేదు. భారత పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా గుర్తించింది. ఇది ఈ ఆలయ చారిత్రక మరియు సాంస్కృతిక విలువకు నిదర్శనం. ఈ ఆలయంలో ఉదయం లేదా సాయంత్రం సమయంలో గోపురంపై పడే సూర్యకిరణాలు ఆలయ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే మనకు ఎటు చూసినా శిల్పకళ అయితే కనిపిస్తుంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు కనిపించే ప్రతి శిల్పం వెనుక ఒక కళాకారుడి ప్రతిభ దాగి ఉంది. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే మనసుకు ఒక ప్రశాంత అనుభూతి కలుగుతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. తాడపత్రిలో చూడాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్. మీరు ఎప్పుడైనా ఈ ఏరియాకి వస్తే తప్పకుండా ఈ టెంపుల్ ని చూడండి. ఈ రోజు నాకు ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి వెంకటరమణ స్వామిని దర్శించుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆలయంలో శిల్పకళ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి స్తంభం మీద కూడా ఆనాటి శిల్పుల యొక్క నైపుణ్యం అనేది మనం చూడొచ్చు. కొన్ని ఏళ్ళు గడిచినా కూడా చెక్కు చెదరకుండా ఆ విధంగా ఉండడం అంటే చాలా గ్రేట్ కదా. చూశారు కదండి. వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలైతే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. మీరు ఈ వీడియోని వాట్సాప్ స్టేటస్ పెట్టడం వల్ల వీడియో రీచ్ ఎక్కువ అవుతుంది. అలా రీచ్ ఎక్కువ అయితే నాకు మరిన్ని వీడియో చేయడానికి హెల్ప్ చేసిన వారు అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.